ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, వీక్షకులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాత షలోం. వాక్య భాగంలోనికి వెళదాము. అపోస్తులైన పౌలయ్య గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరము 8వ అధ్యాయము, కొరింథియన్స్ చాప్టర్ 8, 1 కొరింథియన్స్ చాప్టర్ 8, 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. చూడండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, సర్వము సమస్తము నీ చేతికి అప్పగించుకుంటున్నాం. సర్వాటంకాలు అవరోధాలు కొట్టివేసి ఈ దీనదాసుని మీ ఆత్మ బలముతో నింపి నాకున్న స్వర బలహీనత తీసివేసి నీ కృపచేత అభిషేకించి బలపరిచి ఈ సమాజానికి చూస్తున్న వారికి, అయా సర్వజనులకు ఏ మాటలైతే మేలుకరమైనవో నీకు తెలుసు. అయా నీ శిరస్సులోని మాటలు నా మనస్సులో ఉంచి నా నోట ఉంచి విశేషమైన నీ ప్రజలతో మీరే సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం చదివినటువంటి మాటలో ఒక అద్భుతమైన మాట ఉంది. అదేమిటంటే, జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఈ రోజుల్లో మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోయాయి. స్వార్థము పెరిగిపోయింది. ఎంతగా ఇది విస్తరించేసిందంటే, ఒక తల్లి గర్భములో నుంచి వచ్చిన వారు సైతము చాలా భయంకరంగా శత్రువులుగా మారిపోతున్నారు. అన్నకి తమ్ముడికి, అక్కకి చెల్లికి, అన్నకు చెల్లికి, చెల్లికి తమ్ముడికి, లేదా అక్కకు, అందరికీ పగలు, ప్రతీకారాలు, కోపము, క్రోధము, అసూయ, ద్వేషము. అలాగే సంఘాలలో కూడా విశ్వాసికి మధ్య కోపాలు, పగలు, ప్రతీకారాలు. అలాగే క్రైస్తవ ప్రపంచంలో డినామినేషన్కి మధ్య కూడా గొడవలు, మనస్పర్ధలు. మేము గొప్ప అంటే మేమే గొప్ప, నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఈరోజు చాలామంది తమ యొక్క స్థితిగతులను చూసుకుని ఉప్పొంగుతూ ఉన్నారు. కొంతమంది జ్ఞానమును చూసుకుని ఉప్పొంగుతున్నారు, అంటే గర్విస్తున్నారు. కొంతమంది ధనాన్ని చూసుకుని గర్విస్తున్నారు, ఉప్పొంగుతూ ఉన్నారు. కొంతమంది పేరును చూసుకుని, హోదాను చూసుకుని, మంది బలాన్ని చూసుకుని, ఖండబలాన్ని చూసుకుని, రాజకీయ బలాన్ని చూసుకుని ఉప్పొంగుతూ, గర్విస్తూ, తమ కంటే చిన్నవారి మీద, బలహీనుల మీద, పేదవారి మీద, చిన్న చిన్న సంఘాల మీద, చిన్న చిన్న పనులు చేసుకునే వారి మీద దాడులకు దిగడం, లేదా వారిని గాయపరచడం, లేదా మాటలతో దూషించడం, లేనిపోని నిందలు వేసి అవమానించి వారి జీవితాల మీద కొట్టడం, వారి బ్రతుకుల మీద కొట్టడం, వారి కాపురాల మీద కొట్టడం, సంఘాల మీద కొట్టడం, సేవ మీద కొట్టడం, క్యారెక్టర్ మీద కొట్టడం. ఇలా చేసి ఈరోజు మనిషి ఎలా మిగిలిపోయాడంటే ఒక శత్రువుగా మిగిలిపోయాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యము చాలా గొప్పది. ఈ వాక్యం అంటే సాక్షాత్తు దేవుని మనస్సులోని మాటలు, ప్రజలకు చెప్పవలసిన మాటలు అన్నీ కూడా ఈ గ్రంథస్థము చేసి దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడు.
దేవుడు ఏమనంటే జ్ఞానము ఉప్పొంగజేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. ఎంత శ్రేష్టమైన మాట అండి, నిజమే. ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో వారి మధ్య సమాధానం ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో వారి మధ్య సంతోషం ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ నవ్వు ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమ చల్లారిపోయిందో, ప్రేమలు కూడా తరిగిపోయి కరిగిపోయి కాలముతో పాటు ఆవిరైపోతున్నాయో అప్పుడు అక్కడ పగలు ప్రారంభమవుతాయి, ప్రతీకారాలు ప్రారంభమవుతాయి. అప్పుడు అక్కడ కోపాలు, తాపాలు, క్రోధాలు, మత్సరము, అసూయ, జగడములు చివరికి ఎంతవరకు దారితీస్తాయంటే ఒకరి మీద ఒకరి దాడి చేసుకుని, ఒకరిని ఒకరు గాయపరుచుకుని, ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోతాయి. కారణం ఏంటి తెలుసా? ప్రేమలు కోల్పోవడమే. లేక్ ఆఫ్ లవ్. ప్రేమ ఎప్పుడైతే అక్కడ కనుమరుగైపోతుందో, లేదా ఆ వ్యక్తుల మధ్య, ఆ బంధువుల మధ్య, ఆ స్నేహితుల మధ్య, ఆ దంపతుల మధ్య, ఆ విశ్వాసుల మధ్య, దైవజనుల మధ్య, సంఘం మధ్య ఎప్పుడైతే ప్రేమ చల్లారిపోతుందో అక్కడ పగలు రేగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగలు వద్దు, ప్రేమే ముద్దు. ప్రేమే శ్రేష్టమైనది అంటాడు పౌలయ్య గారు. రండి మీకు చూపిస్తాను ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. ఈజీగా గుర్తుండే రిఫరెన్స్ 13:13. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 13:13. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అబ్బా, ఎంత గొప్పగా రాశాడండి దేవుడు. శ్రేష్టమైనది ప్రేమ. మీ జీవితంలో కూడా చూడండి, మీ స్నేహితుడికి మీకు ప్రేమ ఉందనుకోండి, ఆడి చిన్న చిన్న పొరపాట్లు చేసినా, నోటితో ఒక తొందరపాటు మాట్లాడినా, నీ మీద జోకేసినా, హేళన చేసినా, ఒక దెబ్బ కొట్టినా లైట్ తీసుకుంటావు. కానీ ఆ స్నేహితుడికి నీకే మధ్య ఎక్కడైనా చెడిపోతే ఇంకా వాడి చూపులు కూడా నీకు తప్పుగానే కనపడతాయి. ప్రతి మాటలో దోషాన్ని పట్టుకునే ప్రయత్నమే చేస్తావు. అండ్ ఇంకా వాడు చిన్న జోకేసినా నీవు తీసుకోలేవు. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు దోషాలన్నీ కప్పడిపోతాయి. ప్రేమ లేనప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పాపంగా కనబడతాయి. ఒక్క స్నేహితులే కాదు, అన్నదమ్ముల మధ్య అయినా, అక్కా చెల్లెల మధ్య అయినా, భార్యాభర్తల మధ్య అయినా, బంధువుల మధ్య అయినా ప్రేమలో ఉన్నప్పుడు చూడండి, పర్వాలేదులే, ఏం కాదులే అంటారు. కానీ ఆ ప్రేమే చల్లారిపోతే నన్ను ఎందుకు అలా అనాలి, నన్ను ఎందుకు అలాగో చూడాలి, నా గురించి ఎందుకు అలా మాట్లాడాలి, నన్ను చూసి ఎందుకు నవ్వాలి, నేను వెళ్ళినప్పుడే ఎందుకు కోళ్ళని కుక్కల్ని తిట్టాలి, ఇలా అన్నీ కూడా ఏం కనపడతాయంటే దోషాలే కనపడతాయి. బిడ్డలారా, మీకు దండం పెట్టి చెబుతున్నా, మీ మంచి కోరి చెబుతున్నా, ప్రేమతో చెబుతున్నా, ఒక దైవజనుడిగా, ఒక వెల్విషర్గా, ఒక మంచి స్నేహితుడిగా, ప్రియ స్నేహితులారా, మనది చాలా చిన్న జీవితము. ఈ క్షణాన ఇలాగ ఉన్నాం, మరుక్షణం ఏమైపోతామో కూడా తెలీదు. ఎందుకంటే ఇప్పుడు కనబడిన వ్యక్తి మరలా సాయంకాలం కనబడతలేదు. బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా ఇంటికి వస్తాడని గ్యారంటీ, వారంటీ లేని రోజులు.
కాబట్టి చచ్చిపోయిన తర్వాత పగవాడైనా, అన్నదమ్ముల మధ్య గొడవన్నా, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుర్ల మధ్య గొడవలున్నా, అక్కా చెల్లి మధ్య ఉన్న చనిపోయిన తర్వాత వెళ్ళి మీద పడి లేక దగ్గరికి వెళ్ళి గొళ్ళు 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 ఏడ్చి అప్పుడు బాధపడడం కంటే బ్రతికుండగానే ఒక తల్లి గర్భములో నుంచి మీరు వచ్చారు. ఆ తల్లి గర్భంలో నుంచి ముందొకరు వెనకొకరు వచ్చారంతే. ఒక ఇంటిలో ఉన్నారు, ఒక ఇంటిలో ఒక మంచం మీద పడుకున్నారు, కలిసి తిన్నారు, కలిసి ఉన్నారు, కలిసి ఎదిగారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాక, లేకపోతే ఎవరి సంపాదన వారు అయిపోయాక ఎవరో మాటలు విని, లేకపోతే డబ్బు కోసమో, ఆస్తి కోసమో, స్థలము కోసమో, లేకపోతే బంగారము కోసమో, లేకపోతే ఇంకో దాని కోసమో తాత్కాలికమైన గొడవని చక్కగా కూర్చుని మాట్లాడుకుని ఒక పోసే అటు ఇట్లో, ఒక రూపాయి అటు ఇట్లో సమాధాన పడిపోతే, మీరు ఐక్యతగా ఉంటే, మీ మధ్య మరలా ఆ ప్రేమ ఉంటే అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ ఇద్దరు సమాధాన పడితే మీ కన్నవారికి ఎంతో సంతోషం. మీ కుటుంబం అంతా కలిసి ఉంటే, మీ కుటుంబం అంతా ఒక సంఘంలో నాటబడితే ఆ పరమ తండ్రికి, ఆత్మీయ తండ్రికి, కన్న తండ్రికి కూడా ఎంతో సంతోషము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు మీకు మధ్య చాలా పెద్ద గొడవలు ఉన్నాయేమో, అది ఏ కారణము చేతనైనాను ఒక్కసారి కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. ఒక్కసారి దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవచ్చు కదా. దేవుడు ప్రేమించమన్నాడు కానీ పగ పెట్టుకోమనలే. యేసు ప్రభు తను తిట్టిన వారిని ప్రేమించాడు, తనను కొట్టిన వారిని ప్రేమించాడు, తనను హింసించిన వారిని ప్రేమించాడు. యేసు ప్రభు చూడండి బిడ్డలారా, ఆయన కంటే గొప్ప మాదిరి ప్రపంచంలో ఎవరు లేరు. ఆయనే మనకు రోల్ మోడల్. ప్రేమలోనైనా, పరిశుద్ధతలో అయినా, జ్ఞానములైనా, ఏ విషయంలోనైనా యేసు ప్రభు మాదిరి. ఆయనను ఎంతోమంది దూషించారు, ఎంతోమంది తిట్టారు, కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, లేనిపోని నిందలు వేశారు, దెయ్యాలు పట్టినవాడు అన్నారు, బయల్జూబ్ అన్నారు, ఇలాగ ఎన్నో మాటలు అతను అన్నారు, ఎంతో గాయపరిచారు. కానీ యేసు ప్రేమ ఏమంటారు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. ప్రేమే కనబడుతుంది కదా, క్షమాపణే కనబడుతుంది కదా. మరి నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళుతూ ఈ ప్రేమామయుణ్ణి, ఈ క్షమాగుణము కలిగిన యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పి, పైగా యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తమును ప్రభు బల్లారాధన రోజున, సంస్కారపు ఆరాధన రోజు తీసుకుని క్షమించకుండా, ప్రేమించకుండా తీసుకుంటే నువ్వు చాలా పెద్ద నేరస్తుడువు, నేరస్తురాలు అని తెలిసి కూడా నువ్వింకా నీ శత్రువుని క్షమించకపోతే, నీ అన్నను, నీ తమ్ముడిని, నీ అక్కను, నీ చెల్లిని, నీ తోటకోడని, నీ అత్తగారిని, నీ కోడలని, నీ బావగారిని, నీ మరిది గారిని, ఇంకెవరైతే ఉన్నారో నీ స్నేహితుడిని, నీ బంధువుని, మీ యొక్క సంఘ కాపరిని, నీ సాటి విశ్వాసిని, ఎవరితో నీకు పగలున్నాయో, ఎవరితో ప్రతీకారాలు ఉన్నాయో, అలాగే డినామినేషన్ కొట్టుకుంటున్న వారులారా, పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి పడకుండా ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ని దూషిస్తున్న వారులారా, ఇంకొక పాస్టర్ గారి గురించి చెడ్డగా మాట్లాడుతున్న దైవజనులారా, ప్రభు బల్ల ఇస్తున్న మనకు, ప్రభు బల్ల తీసుకుంటున్న మనకు క్షమించకుండా, ప్రేమించకుండా తీసుకుంటే పరలోకం ప్రభు ఇస్తాడా?
పేతురు గారు అడిగారు, అయ్యా ఒక వ్యక్తిని ఎన్ని మార్లు క్షమించాలయ్యా? దేవుడు చెప్పాడు కదా 70 అంటే 70 కాదు, ఇంకా జీవితాంత కాలమని. ఎన్ని మార్లైనా క్షమించకుండా నీ సాటి పాస్టర్ గురించి నువ్వు బ్యాడ్ ప్రచారం చేస్తున్నావు. నీకంటే బాగా వాడబడుతున్న దైవజనుడి గురించి బ్యాడ్ ప్రచారం చేస్తున్నావు. నీకంటే గొప్పగా వాడబడుతున్న దైవజనుడి గురించి బ్యాడ్ ప్రచారం చేస్తున్నావు. నీకంటే చిన్నోళ్ళని తృణీకరించి ద్వేషించి కోపాడి పక్కన పెడుతున్నావు. ఇదిగో దైవజనుడు నీలోనే ప్రేమ లేకపోతే, దైవజనుడు నీలోనే క్షమాపణ లేకపోతే, నీలోనే సమాధానపడే మనస్సు, దేవుని ఆత్మ లేకపోతే, ఇన్ని బోధలు చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్ళేది నరకమా పరలోకమా? మనం వెళ్ళేది ఎక్కడికి? నీవైనా నేనైనా మన ఎడల ఎంతోమంది తప్పిదాలు చేస్తారు. మన ఎడల విశ్వాసులు తప్పిదాలు చేస్తారు. అలాగే విశ్వాసులారు, ఒకవేళ మీ ఎడల దేవుడు ఆవేశముతో, ఆత్మావేశంతో దైవజనుడిని గద్దించినప్పుడు అది కోపంగా పెట్టేసుకుని అది గొప్ప పాపం అన్నట్టుగా ఒకవేళ విశ్వాసి నీ దైవజనుడి మీద కోపం పెట్టుకుని సంఘాలు మారుస్తుంటే దేవుడు క్షమిస్తాడా? ఆలోచన చేయి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా సరే, నరుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. మనుష్యుడా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. మనం పరలోక ప్రార్థన కూడా చెబుతాం, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మీరు మమ్మల్ని క్షమించండి. అంటే మనం క్షమిస్తే క్షమిస్తాడు ఆయన, మనం క్షమించకపోతే క్షమాపణ లేదు. కాబట్టి విశ్వాసి, దైవజనుడి మీద కోపముతో సంఘము మార్చేసావా, లేదా సంఘమే మానేసావా? దైవజనుడా విశ్వాసి, ఇద్దరికీ చెప్తున్నాను, పాస్టర్ గారికి గొడవలు ఉంటే క్షమించేసుకోండి. విశ్వాసకి దైవజనుడి గొడవలు ఉంటే క్షమించేసుకోండి. వ్యర్థం. ప్రేమే శ్రేష్టమైనది. ఏదో చూసుకుని ఉప్పొంగిపోతున్నావేమో, అజ్ఞానము చూసుకుని, డబ్బును చూసుకుని, హోదాను చూసుకుని, అధికారాన్ని చూసుకుని, పేరును చూసుకుని ఉప్పొంగిపోతున్నావేమో, అది వ్యర్థం. ప్రేమే శ్రేష్టమైనది. ప్రేమే క్షమావృద్ధిని కలగజేస్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఇదిగో ఏ గొడవల్లో మీరున్నారో, ఈరోజు స్నేహితుడు విడిపోయాడు, పక్కన బాధపడుతూనే ఉంటున్నావు, కానీ కలవలేకపోతున్నావు, సమాధాన పడలేకపోతున్నావు. అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఉంటున్నాయి కానీ ఈగోతో కలవలేకపోతున్నావు, సమాధాన పడలేకపోతున్నావు, క్షమించుకోలేకపోతున్నావు. ఇంకా రోజు రోజుకి కోపాన్ని పెంచుకుంటున్నావు, క్రోధాన్ని పెంచుకుంటున్నావు, పగను పెంచుకుంటున్నావు. అది నీకు, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి మంచిది కాదు. ఎఫెసీ పత్రిక 4:31 చూడండి, అద్భుతంగా చెప్తాడు ఆయన. చదువుతున్నాను చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 నేను చదువుతున్నాను చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎంత గొప్ప మాటలండి బాబు. బైబిల్ అంటే ఒక మత పుస్తకము కాదండి, ఇది బ్రతుకులను బాగు చేసే పుస్తకం. ఇది ప్రేమను నేర్పే పుస్తకం, మంచిని నేర్పే పుస్తకం, నీతిని నేర్పే పుస్తకం. ఎంత గొప్ప మాటలు చెప్తున్నారు చూసారా. క్రైస్తవులమైన మనము, పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్న మనము ఏమేమి విసర్జించాలో, ఎలా ఉండాలో ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 31, 32 అద్భుతంగా చెప్పాడు. ఏమేమి విడిచిపెట్టాలంట? కోపం,
నిజమేనండి. రోజు మనిషికి కొనుక్కోక్కర్ లేకుండా, రీఛార్జ్ చేయించుకోవలసిన పని లేకుండా, బ్యాంకులో డబ్బులున్నా లేకపోయినా, ఒంట్లో బలమున్నా లేకపోయినా, తింటాకి తిండున్నా లేకపోయినా, ఊరకనే ఉచితంగానే వేగంగా వచ్చేసేది ఏంటంటే కోపం. దేనికి పనికొస్తుంది ఇది? ఈ కోపం వల్ల ఎంతోమంది బంధాలను కోల్పోయారు. ఈ కోపం వల్ల ఎంతోమంది స్నేహితులను కోల్పోయారు. ఈ కోపం వల్ల ఎంతోమంది జీవితాలనే నాశనము చేసుకున్నారు. ఈ కోపం వల్ల సంఘాలు పాడయ్యాయి. ఈ కోపం వల్ల కన్నవారికి దూరమైన బిడ్డలున్నారు. ఈ కోపం వల్ల భార్యాభర్తల బంధాలు తెగిపోయి ఈరోజు వారి సంసార నరక కోపములో ఉండిపోయిన వారు ఉన్నారు. ఈ కోపముతోనే యజమానుడితో గొడవ పడి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కోపం వల్లే మంచోళ్ళు కూడా దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోపము, క్రోధము, పగ, ద్వేషము, మత్సరము, కుళ్ళు, అసూయ ఇవి దేవుడి నుంచి వచ్చినవి కాదు. ఇవన్నీ సాతాను సంబంధమైన లక్షణాలు. అవి సాతానులో పుట్టి సాతాను నుంచి వచ్చినవి. ఇవి ఒకవేళ నీలో గూడు కట్టుకుని ఉన్నాయంటే, నీలో దేవుని ఆత్మ ఉందా, దురాత్మ ఉందో ఒక్కసారి పరిశీలించుకో ప్రియ దేవుని బిడ్డ. ఏమి సాధించగలం పగలతో? ఏమి సాధించగలం ప్రతీకారాలతో, కోపాలతో, తాపాలతో? ఎడబాటు తప్ప, నష్టము తప్ప, గొడవలు తప్ప. ఒక్కసారి ఆ కోపము పక్కన పెట్టి, పక్కన పెడతాం కాదు, ఇక్కడ బైబిల్ అయితే విసర్జించమంటున్నాడండి. విసర్జించడం వేరు, విడిచిపెట్టడం వేరు. చెప్పులు బయట విడిచి లోపలికి వస్తాం, మరలా వెళ్ళినప్పుడు వేసుకుని వెళ్ళిపోతాం. కానీ విసర్జించిన వాటిని మరలా తెచ్చుకోము, చూడము, అక్కడికి వెళ్ళాం. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్నా ఆ మాటలు ఎంత అద్భుతంగా చూడండి. సమస్తమైన ద్వేషం. ఆ ద్వేషం ఎందుకో? డబ్బు కోసమా? ఆస్తి కోసమా? నువ్వు అడిగినట్టు చేయలేదనా? నీకు నచ్చినట్టు ఉండలేదనా? ఎందుకో ఆ ద్వేషం? కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. విసర్జించండి. మీ మంచి కోసం చెప్తున్నా. ఒక్కసారి ఆ కోపాన్ని విసర్జించి, ఆ పగలు, ప్రతీకారాలు, క్రోధాన్ని, మత్సరమును, అసూయను, ఆ గొడవలు, ఆ పగలు విసర్జించి ఒక్కసారి ప్రేమతో నీ తోబుట్టు దగ్గరికి వెళ్ళు. ఒక్కసారి ప్రేమతో నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళు. ఒక్కసారి ప్రేమతో నీ బంధువు దగ్గరికి వెళ్ళు. యాసావు, యాకోబులు పగలతో రగిలిపోయారు. కానీ ఒక్కసారి వాళ్ళు కలుసుకున్నప్పుడు ఒకరి మెడ మీద ఒకరు పడి కౌగిలించుకొని, హత్తుకొని, ముద్దాడి, ఏడ్చి ఎంతగా ప్రేమించుకొని క్షమించుకున్నారు. ఒక్కసారి తమ్ముడా తగ్గు, ఏం పర్లే. చెల్లి ఒక్కవన్న తగ్గు, ఏం పర్లే. తగ్గితే తప్పేమీ కాదు. నేనే ఎందుకు తగ్గాలి? వాడే తగ్గాలి, అదే తగ్గాలి, మా ఆయనే తగ్గాలి, మా ఆవిడే తగ్గాలి. అది ఎలాగెళ్ళిందో అలాగే రావాలి. ఇలాగ చాలామంది కోపాలతో, పగలతో కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు, కాపురాలు పాడు చేసుకుంటున్నారు, బంధాలు పాడు చేసుకుంటున్నారు. చూడండి 32వ వచనం చూడండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. అబ్బా, దేవుడి లక్షణాలండి. దయ, ఈ కరుణ, ఈ ప్రేమ, సమాధానము, క్షమ, ఇవన్నీ దేవుని లక్షణాలు. మీరు కూడా దేవుని మనస్సు కలిగి, కరుణ కలిగి, దయ కలిగి, ప్రేమ కలిగి, క్షమాగుణం కలిగి, సమాధాన మనస్సుతో మీరు వెళితే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించేసుకోండి. అబ్బా, మనం ఎన్నోసార్లు పొరపాట్లు చేసాం, ఎన్నోసార్లు పడిపోయాం, ఎన్నోసార్లు జారిపోయాం, ఎన్నోసార్లు తప్పుడు చేసాం.
వెంటనే దేవుడు కోపగించుకుని చంపేస్తే ఈ పాటికి ఎప్పుడు చచ్చిపోదు మనం. కానీ దేవుడు మన యెడల దీర్ఘశాంతము కలిగి, దయ కలిగి, కరుణ కలిగి, ప్రేమ కలిగి, ఓర్చుకుని, సహించుకుని, క్షమించి, ప్రేమించి ఈరోజు నిత్యరాజ్యానికి వారసులుగా మనల్ని సిద్ధపరిచాడు కదా. ఆ దేవుడు అంటున్నాడు, దేవుడు ఎలాగైతే దయ హృదయం కలిగి, కరుణా హృదయం కలిగి క్షమించాడు, మీరు అలా క్షమించేయండి. పగలు ప్రతీకారాలతో ప్రార్థనకి వెళ్తే మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. పగలు ప్రతీకారాలు కలిగి బైబిల్ చదివినా నువ్వు వేషధారి అవుతావు. పగలు ప్రతీకారాలు, కోప తాపాలు మనసులో పెట్టుకుని సాక్ష్యం చెప్పినా నీది నిజమైన భక్తి అవదు. నీలో కోపము, ఆవేశము, పగలు, ప్రతీకారాలు విసర్జించవలసినవన్నీ కూడా నీలోనే గూడు కట్టేసుకొని పగలతో, కోపముతో, క్రోధంతో కొత్తలాడిపోతూ, రగిలిపోతూ, మండిపోతూ మళ్ళీ ఏమీ తినలాగా ప్రభు బలంలోకి వచ్చేసి ఆయన శరీర రక్త మాంసాలు తీసుకుంటే అది మీకు మేలు కాకపోగా అది మీకు కీడే అవుతుంది బిడ్డలారా. కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా? మీరు అర్జెంటుగా క్షమించేయండి, అర్జెంటుగా సమాధాన పడిపోండి, అర్జెంటుగా, ఎమర్జెన్సీ, వెరీ ఎమర్జెన్సీ. ఎందుకంటే చేద్దాం అనుకోకండి. వాళ్ళు చనిపోయినా, ముందు మనం చనిపోయినా రేపొద్దున్న క్షమించుకునే అవకాశం ఉండదు, సమాధానపడే అవకాశం ఉండదు, మరలా కలుసుకునే అవకాశం ఉండదు. చెప్పలే అలా ఎంతోమంది అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, విశ్వాసులు, పాస్టర్లు లేక పాస్టర్ విశ్వాసం విడిపోయి చనిపోయిన తర్వాత ఎన్ననుకున్నా ఏమనుకున్నా ఉపయోగము లేదు. ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. చనిపోయాక ఇంకా సమాధాన పడతాక వ్యక్తి ఉన్నాడా? క్షమించడానికి ఆ వ్యక్తి ఉన్నాడా? ప్రేమించడానికి ఆ వ్యక్తి ఉన్నాడా? కలవడానికి ఆ వ్యక్తి ఉన్నదా? ఆలోచించండి దైవజనులారా. డినామినేషన్ కొట్టుకోకండి. జ్ఞానం ఉప్పొంగ చేద్ది, ప్రేమ క్షేమాభివృద్ధిగా చేస్తుంది. యేసయ్యను ప్రకటించనివ్వండి. కొందరు ఉపదేశకులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా, సువార్థికులుగా ఆయన నియమించాడు కదా, ఎవరి పనులను చేయనివ్వండి. మీలో మీరు కొట్టుకోవద్దు, మీరు దూషించుకోవద్దు. మనం కొట్టుకుని, మనం ద్వేషించుకొని, మనం వేరైపోయి, పలసనైపోయి, ఒంటరైపోయి, సైతానికి బలహీనమైపోయి చిక్కుకుపోతున్నాం. విడిపోయిన డినామినేషన్లు అన్నీ ఒకటైపోవాలి. విడిపోయినటువంటి పాస్టర్ ఫెలోషిప్లు ఒకటైపోవాలి. విడిపోయిన సంఘాలు ఒకటైపోవాలి. విడిపోయిన అన్నదమ్ములు ఒకటైపోవాలి. విడిపోయిన భార్యాభర్తలు ఒకటైపోవాలి. విడిపోయినటువంటి కన్నవారి బిడ్డలు ఒకటైపోవాలి. ఇదెంత అద్భుతం, ఇదెంత ఆశీర్వాదం. 133వ కీర్తన అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ శాశ్వత ఆశీర్వాదం ఉంటుందంటండి. బిడ్డల ఐక్యతగా ఉండండి, ప్రేమగా ఉండండి. గడిచిపోయిన కాలం మీద గడిచిపోయిన జరిగినాయి, తప్పులు జరిగిన మాట నిజమే. వాళ్ళని అపరాధము చేసిన మాట నిజమే. వాళ్ళు నిన్ను బాధ పెట్టిన మాట నిజమే. నీకు నష్టము కలిగించిన మాట నిజమే. నిందలేసిన మాట నిజమే. అయినా యేసయ్యలాగా క్షమించేద్దాం, యేసయ్యలాగా సమాధాన పడదాం, యేసయ్యలాగా ప్రేమిద్దాం, ప్రేమామయుడు రాజ్యానికి వారసులుగా ఉందాం. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు బోధించావు నాయన. ప్రేమే శ్రేష్టమైనదని, పగలు వద్దని చెప్పావు నాయన. ఈ వాక్యం విన్న తర్వాత కొన్ని కుటుంబాలైనా కట్టబడాలి, కొన్ని కాపురాలైనా కట్టబడాలి, అన్నాదమ్ములు కలవాలి, అక్కా చెల్లెలు కలవాలి, దైవజనులు విశ్వాసులు కలవాలి, దైవజనులు డినామినేషన్ కలవాలి నాయనా. ఈ చిరు ప్రయత్నాన్ని మీరు సఫలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.